ఇటువంటి భారతదేశంలో ఎవడైనా సరే, భారతదేశం లోపలైనా సరే, భారతదేశం బయటవాడైనా సరే ఏలు పెడితే మేము ఖండిస్తాం, చూస్తూ ఊరుకోము, అవసరమైతే నరికేస్తాం. పోయిన వాళ్ళల్లో 26 మందిలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళల్లో మధుసూదన్ సోమిశెట్టి గారు ఎవరో కాదు, యాక్చువల్లీ నాతో పాటు పనిచేసిన నా కలీగ్ వాళ్ళ బాబాయ్. వాళ్ళు తనకి కాల్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం, అంత బాధపడుతున్నారు. ఇలా పక్కన కూర్చొని ఉండగానే ఇలా అటాక్ చేసి చనిపోవడం అనేది అసలు చాలా బాధాకరం అన్నమాట. ఈ విషయాన్ని నేను యాజ్ ఏ ముస్లింగా నేను చాలా ఖండిస్తున్నాను. పాకిస్తాన్ దేశానికి ప్రభుత్వానికి ఖబర్దారని చెప్పి హెచ్చరిక పంపిస్తూ మన మధుర పట్టణ వాసులు ఒక్కసారిగా గత చరిత్ర మొత్తం తీసినట్టయితే ఎన్ని సందర్భాల్లో 65లో 71లో మళ్ళీ కార్గిల్లో 3-4 సార్లు మొత్తం చిత్తుగా మొత్తం కుక్కల్లాగా మొత్తం పరిగెత్తి కొట్టించిన భారతీయులు, భారత సైనికులు గత చరిత్ర మనకందరూ తెలుసు. అపారంగా చెప్పినట్టు ప్యాస్ బోటం కాదు, ఒక్కసారి నిలబడి చూసినా కూడా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం ఉండదు. పాకిస్తాన్ దేశం ఈనాడు కూడా ప్రపంచ ప్రజా